బిడ్డలారా, నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్న క్రీస్తు శ్యామలని యొక్క శ్యామల తరపున మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నేను చెప్తున్నది ఏంటంటే క్రీస్తు బయలుపాటు అనే దాని గురించి మీకు తెలుస్తాం. ఆయన మాకు ఏం బయలుపరచబడుతున్నాడా, ఆ బయలుపరచబడే ఏంటి అనే దాని గురించి మీకు తెలియజేస్తున్నాం. ఎందుకు ఈ తెలియజేస్తున్నానంటే ఎంత దినాలు దేవుడికి రాకడకు ముందుగా రాబోతున్న సూచనలు అనమాట. అంటే దేవుడు ఎవరిని ఎలాగ వాడుకుంటాడు, దురాత్మలు ఎవరిని ఏ రీతిగా ఎవరిలో జరిగి ఎలాగ మనుషులు మోసపరుస్తుంది, ఏ రీతిగా మనుషులు మోసపోతున్నారు దాని గురించి మేము ఈ వీడియోలు మేము చేస్తున్నాం. దయచేసి మీరు వీడియోలు చూసి, ఎందుకంటే మీరు ఏదో మాట్లాడుతున్నారులే బయలుపరచబడి ఏంటి అనుకోబాకండి. ఈ చాలా మర్మం కలిగినవి. కాకపోతే ఏంటంటే మీకు వాటి గురించి మీకు అర్థం కాదు. కానీ మీరు అర్థం చేసుకుని ఒక్కొక్క వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది, మీకు తెలిసేస్తుంది. ఎందుకంటే ఇదాప అంటే మీరు రాబోతున్న రాకడ గురించి చేస్తున్నారు కదా, దాని గురించి దీని గురించి మీరు వీడియోలు పెడుతున్నారు. మనుషుల గురించి, రాబోతున్న దురాత్మల గురించి, రాబోతున్న పరిపాలన గురించి మీరు వీడియోలు చేస్తున్నారు కదా. ఈ రాజకీయం గురించి ఎందుకు మీరు వీడియోలు చేయాలి? అది కూడా దేవుడి యొక్క బయలుపాటు అనేది మాకు ఉన్నది. కానీ మేము ఈ వీడియో ద్వారా నెక్స్ట్ ఎలక్షన్లు ఉన్నాయా లేవా అనే దాని గురించి ఒక క్లారిటీ అనేది మీకు ఇస్తాము. ఎందుకు ఎలక్షన్ రాకుండా ఆగిపోతాయి, ఎందుకు ఎవరు వస్తే ఈ ఎలక్షన్ రాకుండా ఆగిపోతాయి, ఎన్ని సంవత్సరాల తర్వాత నెక్స్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారు ఈ ఎలక్షన్ లో, కానీ నెక్స్ట్ గెలుస్తారా గెలవరా ఏంటి అసలు దాని గురించి దాని గురించి వీడియోల ద్వారా మేము ఒక క్లారిటీ అనేది మీకు ఇస్తాము. ఎందుకు ఇస్తాము, ఎందుకు అంటే అనే విషయం దాని గురించి అంటే దేవుడు ఒక వ్యక్తిని ఇక అంత్య దినాల్లో ఒక బయలుపడిచి ఒక పౌరతగా ఏర్పరచుకున్నప్పుడు రాబోతున్న దినాల్లో కానీ ప్రతి ఒక్కదాని గురించి, రాజకీయం గురించి, ప్రతి దాని గురించి అంటే ఒక బయలుపాటు అనేది ఉంటుంది. అంటే మాకు ఏంది, మేము అటువంటి వీడియోలు ఎందుకు చేయమంటే ఎందుకు మాకు దాని గురించి వీడియోలు మేము చేయము. కానీ ఈ ట్యాప్ ఏంటంటే దాని గురించి కూడా వీడియో చేయాలి. ఎందుకంటే దాని గురించి ఒక బలమైన బయలుపాటు ఉంది. ఎంతో మంది దాని గురించి ఆనుకుంటున్నారు కాబట్టి, ఎంతో మంది దాని గురించి ప్రయాసపడుతున్నారు కనుక వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఇవ్వడానికి మేము వీడియోలు మేము చేస్తున్నాం. దయచేసి మీరు వీడియోలు చూసి ఈ ట్యాప్ నెక్స్ట్ ఆ దినాలు వచ్చిందాకా మీరు వేచి ఉండి అసలు నిజంగా జరగతాయా జరగదాని గురించి మీరు ఆలోచన చేసి మీరు చూడాలని మీకు మనవి చేస్తున్నాం. అంటే ఇంతకు ముందు నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫస్ట్ మొదట్లో జగన్మోహన్ రెడ్డి గెలిచి ఉన్నాడు కదా, ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన అంత చక్కనైన పరిపాలన చేసేటంటే అంత చక్కనైన పరిపాలన చేసేది. ఎందుకంటే ఆయన ప్రభువుని యేసుక్రీస్తు వారిని సొంత రక్షణగా నమ్మి ఉన్నారు. ఆయన ఒక క్రిస్టియన్స్ అని చెప్పేసి అందరూ అనుకుంటా ఉంటారు. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన ఏంటంటే ఆయన చేసే పరిపాలన, అమ్మ ఒడులు కానీ ప్రతి ఒక్క పథకాలు కానీ ఆయన చాలా మందికి ఇష్టంగా ఆయన హృదయపూర్వకంగా ఏంటంటే ఆయన యొక్క పనిని జరిగిస్తా వచ్చాడు. కానీ పనినంతా జరిగిస్తా వచ్చి అంటే ఆయన అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడంటే నేను ఇలా చేస్తున్నాను కదా, ఇలా చెందుతున్నాను కదా అని చెప్పేసి ఆయనే హృదయంలో ఆయనే ఏం చేశాడంటే చెడుగా ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ ప్రేమ చేయబడారా, దేవుడు యొక్క బిడ్డలు అనేవాళ్ళు ఎవరైనా కానీ గర్విష్ఠులుగా ఉండకూడదు, గర్విష్ఠులుగా ఉండడు. ఎందుకంటే తనకు తాను తగ్గించబడిన వాడు హెచ్చించబడిన ప్రభువుని యేసుక్రీస్తు మాటలు అనమాట. ఎందుకంటే ఈ మాటలు ఎంత శక్తి ఉంటదంటే అంత శక్తి ఉండట. ఈ మాటలు ఎవరు అనుసరిస్తారో వాళ్ళు వద్దిల్ల పడుతుంటారు. ఈ మాటలు ఎవరు గట్టిగా పట్టుకుంటారో వాళ్ళు ఉన్నతమైన స్థానానికి పోతారు. ఎందుకంటే డైరెక్ట్ గా ఏంటంటే దేవుడే మాట్లాడిన మాటలు అన్నమాట. తనకు తాను తగ్గించబడిన వాడు, తనకు తాను హెచ్చించుకున్నాడు వాడు అంటే ఏమంటారంట, తగ్గించబడతాడంట. అంటే హెచ్చించుకున్న వాడు తగ్గించబడతాడంట, తగ్గించుకున్న వాడు ఏం చేస్తాడంట, హెచ్చించబడతాడని చెప్పేసి లేఖనాలు సెలవిస్తున్నాయి కనుక అందు నిమిత్తం ఈ వీడియోలు చేసి మేము పెడుతున్నాము. కానీ ఆ దినాల్లో మీరు సరిగ్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అందరూ ఏమంటున్నారంటే మా ఊర్లో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు కానీ జగన్మోహన్ రెడ్డిని వాడించే వాళ్ళు లేరు. ఎందుకంటే వాలంటీర్లు ఎక్కువగా ఉన్నారు, వాలంటీర్లు ప్రతి ఇంటికి పని చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే అమ్మ ఒడులు కానీ ప్రతి పథకాలు జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఎవ్వరు కూడా పని చేయరు అనుకుంటారు. చూడండి ప్రేమ దేవుడు, మనుషులు యొక్క దృష్టిని బట్టి మనుషులు గెలవరు కానీ దేవుడి యొక్క దృష్టిని బట్టి మా దేవుడు ఆ యొక్క మనుషుల్ని గెలిపిస్తాడని నాకు ఒక ఆలోచన ఉంటుంది. ఎందుకంటే మేము నమ్మిన ఈ పరిశుద్ధమైన గ్రంథము, ఆ గ్రంథములే దేవుడే సర్వాధికారి, దేవుడే సర్వశక్తి మంతుడు, దేవుడి యొక్క ఆలోచనలు చెబితే, దేవుడి యొక్క ప్రణాళికలు చెబితే భూమి మీద ఏది కూడా నెరవేర్చబడాలి. ఆయన ఆజ్ఞాపిస్తేనే భూమి మీద ఏదైనా నెరవేర్చబడాలి. అందుకనే ఆయన నమ్ముతున్నాం కనుక ఆయన దర్శనాలే మేము కలగంటాం అనమాట. ఆయన ప్రణాళిక ఏందో తెలుసుకొని ముందుకు పోవడానికి మేము ట్రై చేస్తాం అనమాట. అందు నిమిత్తం ఏంటంటే మాకు
ఆ సర్వాధికారి అయిన దేవుడు ఏంటంటే మేము దేని మీద ఆనుకుంటున్నామా దాన్ని మాకు బయలుపరచడానికి ఆయన కృప చూపుతాడు అనమాట. ప్రేమ దేవుడి బిడ్డల ఒక బయలుపాటు అనేది ఏంటంటే మామూలుగా అది బయలుపరచబడదు, కానీ ప్రార్థన ద్వారా దేవుడికి తెలియచేయటానికి ఆ మరుగుపరచబడి మనం ఎప్పుడు మొర్ర పెడతాము. మొర్ర పెట్టి ప్రభువా మరుగుపరిచింది ఘోరమైన మాకు బయలుపరిచి ప్రభు అని చెప్పేసి మనం అడిగినప్పుడు దేవుడు ఆట బయలుపరుస్తుంటాడు. కానీ ఆ దినాల్లో చూసుకుంటే మనం జగన్మోహన్ రెడ్డి ఆయన అద్భుతమైన పరిపాలన చేశాడు. పరిపాలన చేసి ఆయన చివరి మూమెంట్ అనమాట. ఇక ఎలక్షన్లు అన్ని అంటే అయిపోయింది, నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ రాబోతున్నాయి. అంటే 4 సంవత్సరాల పరిపాలన అయిపోయింది, 5వ సంవత్సరాల పరిపాలన కూడా అయిపోవస్తుంది. లాస్ట్ మూమెంట్ కి వచ్చే లోపల అంటే ఇక్కడ ఒక 5 సంవత్సరాల్లో 5 నెలల లోపల ఆయన ఎలక్షన్ స్టార్ట్ అవ్వబోతున్నాడు. మళ్ళీ పెద్ద ఎలక్షన్ స్టార్ట్ అవ్వబోతుంటే అప్పుడు దేవుడు బయలుపరుస్తున్నాడు. ఏమని బయలుపరుస్తుందంటే ఈ తాప నెక్స్ట్ గెలిచేది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి దేవుడు బయలుపరుస్తున్నాడు అనమాట. బయలుపరుస్తున్నప్పుడు నేను అనుకుంటున్నాను, ఏంది ఇలాగ బయలుపరుస్తున్నాడు, దేనికి ఇలాగ బయలుపరుస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి అన్ని పనులు చేశాడు కదా, అన్ని చేశాడు కదా, ఏంటి అసలు ఆ పరిస్థితి అని చెప్పేసి అనుకుంటుంటే, కానీ దేవుడి యొక్క మనస్తత్వంలో ఎవరున్నారంట? అంతకుముందు ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఇప్పుడు ఎవరున్నారంటే చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని చెప్పేసి దేవుడి యొక్క బయలుపాటు మాకు ఉంటుంది. కానీ దేవుడి యొక్క బయలుపాటులో ఎందుకు ఇలా ఉండదని చెప్పేసి మేము ఆలోచన కలిగి ఉన్నప్పుడు సడన్ గా ఒకసారి ఏం చేసిందంటే చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి జైలు నేర్పించేసాడు. కానీ దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుంది? మీ శత్రువును ప్రేమించడం అని చెప్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటి? అది దేవుడి దృష్టికి ఎలాగుండే చెడ్డగా అనిపించింది అనమాట. కానీ ఆ యొక్క శిక్షణ పొందాడు. ఎవరు పొందింది? చంద్రబాబు నాయుడు సంపూర్ణంగా శిక్షణ పొంది చంద్రబాబు నాయుడు యొక్క దృష్టి దేవుడికి ఎలాగ ఉండదు, దీనుడుగా ఉన్నాడు అనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి వేసిన ఆ శిక్షని సంపూర్ణంగా భరించాడు అనమాట. కానీ ఆయన ఎప్పుడు రిలీజ్ అవుతున్నాడో ఆ రిలీజ్ అవుతున్నప్పుడు ఒక దర్శనం అనమాట. నేనేమనుకుంటున్నాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి ఇట్లాగా జౌలు వేయించాడు కదా, కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి ఏందని నేను ఆలోచన కలిగి ఉన్నప్పుడు, కానీ ఆయన రిలీజ్ అవుతాడనే ముందుగా ఒక దర్శనం వచ్చింది. ఏం దర్శనం అంటే, ప్రేమ దేవుడి బిడ్డలారా, ఆయన ఎప్పుడు రిలీజ్ అవుతాడో రిలీజ్ అవటంగానే చంద్రబాబు నాయుడికి సంబంధించిన వారందరూ ఎలాగున్నారంటే జగన్మోహన్ రెడ్డి మనుషుల మీద నిలుచోకున్నారనమాట. అంటే ఒక గుంపు అనమాట. వీళ్ళు ఒక గుంపు, వాళ్ళ ఒక గుంపు. కానీ వీళ్ళు భుజాల మీద చేరి, ఎవరు భుజాల మీద చేరి? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకులు భుజాల మీద చేరి చంద్రబాబు నాయుడు ఏర్పరచుకున్న నాయకులు ఏం చేస్తున్నారంటే అన్నకు తొక్కుతున్నట్టు దర్శనం వచ్చిందనమాట. ఎలాంటి దర్శనం అంటే అన్నకు తొక్కుతున్నట్టు వాళ్ళు తొక్కే తొక్కుడికి ఏమైపోతున్నారంటే ఆ యొక్క ప్రభావాన్ని తట్టుకోలేక చిన్న భిన్నమైపోతున్నారన్నమాట. ఎవరంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు. కానీ నేను ఆ దర్శనం చూస్తే ఏంటి ఇంత బలమైన ప్రభుత్వంగా మార్చబడుతుంది అయితే చంద్రబాబు నాయుడు పరిపాలన అనుకుని ఆలోచన కలిగి ఉన్నాను. కానీ ఎట్లా జరగద్దు, ఏ రీతిగా జరగద్దు నేను ఆలోచన కలిగినప్పుడు, కానీ వచ్చే మూమెంట్ ఎలాగొచ్చిందంటే కానీ భయంకరంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అంటే ఓటమి అనేది ఏర్పరచబడింది అనమాట. ఆయన ఓటమి అనేది ఏర్పరచబడిన ముందుగానే దేవుడు నాకు ఏం బయలుపరుస్తున్నాడా, ఆ బయలుపాట్లన్నీ నేను చక్కగా చూసుకుంటా ఎవరు గెలుస్తారు, ఏ రీతికి గెలుస్తారు అని ఆలోచన కలిగినప్పుడు నెక్స్ట్ ఎవరు గెలిచారంటే అట్లాగే చంద్రబాబు నాయుడు మూమెంట్ గెలిచే రీతిగా మూమెంట్ లోకి వస్తున్నాడు. మూమెంట్ లోకి వస్తున్నప్పుడు నేను ఒక చర్చ అనేది నడిపిస్తా ఉన్నప్పుడు అక్కడికి ఒక 2 దైవజనులు వచ్చారు. దైవజనులు వచ్చేసి ఇక్కడ మేము వాక్యం చెప్తాము అని చెప్పిన బట్ట ఎవరైనా సరే ఎవరన్నా మాకు సహోదరులు దైవజనులు మా వద్దకు వచ్చినప్పుడు వాళ్ళకి సమయం అనేది మేము ఇస్తామన్నమాట. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఎలక్షన్ రాలేదన్నమాట. వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు గెలవకూడదు, మోడీ గెలవకూడదు, ఇంకోటి ఎవరంటే చంద్రబాబు నాయుడు గెలవకూడదు అంటున్నారన్నమాట. ఎందుకు ఇలా అంటున్నారంటే వాళ్ళు గెలిస్తే మనకి ఇబ్బంది ఆయన ఎందుకు అంటున్నారంటే మణిపూర్ మీద జరిగిన దాడులకి, ఈ లోకంలో అక్కడక్కడ జరిగే దాడులకి ఏమంటారంటే వీళ్ళు భయగాండ్రులు అయిపోయి వీళ్ళు భయపడి ఏమంటున్నారంటే వాళ్ళు గెలవకూడదు. ఎవరు గెలవకూడదు? పవన్ కళ్యాణ్ గారు గెలవకూడదు, చంద్రబాబు నాయుడు గారు గెలవకూడదు, ఎవరో మోడీ గారు గెలవకూడదు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు మాట్లాడుతున్న ఒక అరగంట లోపల
అంటే చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన కార్యదర్శులు గాని, కార్యకర్తలు వచ్చారు. ఇంకొకరు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కార్యకర్తలు గాని, కార్యదర్శులు అక్కడికి వచ్చారు. అంటే అక్కడ ఏంటంటే పాదయాత్ర చేసుకుంటా వాళ్ళు అక్కడికి వచ్చారు. వచ్చేప్పుడు నన్ను ఏమన్నారంటే, సార్ లోపలికి రావచ్చా అని చెప్పారు. కానీ అక్కడ దైవజనులు బలిపీఠం కాడ వాక్యం చెప్తున్నాను. నేనేమన్నానంటే రాని లోపలికి రాని అని చెప్పాను. చర్చిలోకి వచ్చారు ప్రేమ వల్ల. చర్చిలోకి వచ్చేసి, సార్ మేము ఈ తాప గెలిచే రీతిగా సార్ మాకు ప్లేయర్ చేయండి సార్ అని అడిగారు. కానీ నాకు ఒక ఉదయకాలంలో ఒక దర్శనం అనేది అంటే దేవుడు ముందుగా జరగబోతున్న దాని గురించి ఒక బయలుపాటు అనేది ఉండదు అనమాట, ఒక అవగాహన అనేది అనమాట. దేవుడు ఏం చెప్పాడంటే ముందుగా జరగబోతున్న దాన్ని జంతువులలో చూపిస్తాను, చీమలలో అంటే పుట్టలలో కానీ అంటే పిట్టలలో నీకు ఆ యొక్క సూచనను చూపిస్తానని చూపించాడంట. ఉదయకాలం నేను చర్చికి బయలుదేరుతున్నాను, ముందుగా ఒక సూచనను చూపించాడు అనమాట. ఏం సూచన అంటే ఒక కింద స్థాయిలో ఏమున్నాయంటే అంటే నల్ల చీమలు అనేవి ఉన్నాయన్నమాట. ఈ నల్ల చీమలు అనేది ఉంటే ఈ పై స్థాయిలో నల్ల చీమలు అనేవి ఉన్నాయన్నమాట. కానీ కింద స్థాయిలో ఎర్ర చీమలు అనేవి ఉన్నాయన్నమాట. ఎర్ర స్థాయిలో ఏమున్నాయంటే కింద స్థాయిలో ఎవరంటే ఎర్ర చీమలు ఉన్నాయన్నమాట. పై స్థాయిలో నల్ల చీమలు ఉన్నాయన్నమాట. ఈ ఎర్ర చీమలలోకి కలుగులలోకి ఎప్పుడు ఆ నీరు అనేది అక్కడ నీళ్లు దులిపోయినాయి, ఆ నీళ్ళు అనేది ఎప్పుడు ఈ కలుగులోకి పోయినాయో ఎర్ర చీమలన్నీ బయటకు వచ్చేసి నల్ల చీమ బొక్కలలోకి జ్వరబట్టడానికి ప్రయత్నం చేసినాయి అనమాట. ఎప్పుడు ఈ నల్ల చీమలు బొక్కలలోకి ప్రయత్నం చూడటానికి ఈ చీమలన్నీ దాడి చేసి ఆ బొక్కలలోకి వెళ్ళాయో ఈ నల్ల చీమలన్నీ గుడ్డులు తన పిల్లల్ని తీసుకొని అన్ని బయటకు వచ్చేసి తన యొక్క గూపు అంతా బయలుదేరేసి వెళ్ళిపోయింది అనమాట. అంటే నేను అనుకుంటున్నాను రాబోతున్న ప్రభుత్వం ఎవరిదంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ప్రభుత్వం రాబోతుందని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నాను అనమాట. ఆలోచన కలిగి ఉంటే దేవుడు ఒక సూచన ఇచ్చాడు. అంటే నాకు ఎందుకు ఈ సూచన ఇచ్చాడంటే దేవుడు నెక్స్ట్ ఎవరన్నా రాబోతున్న వాళ్ళతో నేను మాట్లాడటానికి నాకు సూచన ఇచ్చాడు. దాన్ని బట్టి నేను ఏంటంటే ఆ దేవుడు ఇచ్చిన జ్ఞానం పూర్వకంగా నేను చూసుకుంటా పోతుంటాను. కానీ అలా చూసుకుంటా పోయినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఏమన్నా, సార్ మమ్మల్ని మీరు ప్రార్థన చేసి మమ్మల్ని దీవించను సార్ అని చెప్పి మీరు వాళ్ళని దీవించినాక వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు ఏమో సార్ మీకు గెలిచేది ఎవరో సార్ అని చెప్తే నేను క్రీస్తు యొక్క బయలుపాటు ఉందమ్మా, గెలిచేది మీరేను. మీకు దేవుడు మళ్ళీ మొట్టమొదట మీకు దేవుడు ఏం చేస్తాడంటే మీకు ఇంతకు ముందున్న కుర్చీలు కానీ ఆ సింహాసనాలు మళ్ళీ మీకు ఇస్తాడు. దేవుడు బిడ్డలకు కానీ ఎవరికైనా సమానంగా మీరు న్యాయం చేయండి అని చెప్పేసి మీకు ఇచ్చిన సీట్లలో మీకు ఇస్తున్న స్థానాల్లో చేరి మీరు ప్రజలకు న్యాయం చేయమని చెప్పాను. వాళ్ళు అన్నారు ఏమన్నారంటే పోతా సార్ మేము కానీ గెలిస్తే మమ్మల్ని కానీ దేవుడు గెలిస్తే అంతకంతా రెట్టింపుగా మీకు వచ్చేసి మీ వద్దకు వచ్చేసి మీకు ఏదో ఒక సహాయం చేస్తామని వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పటికీ నాటికి వాళ్ళు వచ్చింది లేదు, చేసింది లేదు, చెందింది లేదు. కానీ మాకు ఈ యొక్క దర్శనాలు ఇచ్చే దేవుడు మమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. మాకేదో న్యాయం చేయాలని, ఒకరేదో మాకేదో ఇస్తారని మేము ఈ దర్శనాలు ఈ యొక్క వీడియోలు మేము చేయట్లేదు. కాకపోతే దేవుడు ఎందుకు బయలుపరుస్తున్నాడు దాని గురించి వాళ్ళు ఏమంటున్నారంటే ఇతను ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడని అక్కడ ఉన్న ఇద్దరు దైవజనులు ఆలోచిస్తున్నాడు. ఎందుకు చంద్రబాబు నాయుడు గెలుస్తాడని ఎందుకు ఇతను చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ గెలుస్తాడని చెప్పేసి ఇతను ఎందుకు చెప్తున్నాడు అని వీళ్ళిద్దరు అనుకుంటున్నారు. కానీ నేనేం చేస్తున్నాను, దేవుడు నాకేం బయలుపరిచాడా ఆ బయలుపాటును వాళ్ళకి తెలిసాడంట. ఏంటి ఆ బయలుపాటు అంటే ప్రేమని దేవుని బిడ్డలారా, నువ్వు చంద్రబాబు నాయుడు పక్షాన్ని వచ్చి రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారంటే ఆయన పక్క సభ్యులు వచ్చి కనీసం ఒక 500 మంది ఉన్నారనమాట. ఎవరి పక్కన? చంద్రబాబు నాయుడు పక్కన. కానీ జగన్మోహన్ రెడ్డి పక్కన ఎవరు ఎంతమంది ఉన్నారంటే 1000 మంది ఉన్నారనమాట. 1000 మంది ఉన్న వాళ్ళు ఏంటంటే ఏం చెప్తున్నారంటే 1000 మంది ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారంటే మేము ఎవరు సహాయం పడలేదు, మేము 1000 మంది ఉన్నాం కదా, మాకు మేమే వీరులు, మాకు మేమే సూర్యులని వీళ్ళు అనుకుంటున్నారు. అక్కడ ఉన్న దర్శనాలు బట్టి అంటే వీళ్ళ పక్క చంద్రబాబు నాయుడు పక్క ఎంతమంది దురాత్మలు ఉన్నాయంటే 1000 మంది దురాత్మలు, అంటే 500 దురాత్మలు ఈయన పక్షాన ఉన్నాయి. ఎవరి పక్షాన? చంద్రబాబు నాయుడు పక్షాన. ఈయన పక్షాన ఉండే దురాత్మలు ఎన్ని ఉన్నాయంటే కనీసం 1000 మంది దురాత్మలు ఉన్నాయన్నమాట. ఈ రెండు మాట్లాడుకుంటున్నాయి. ఎవరు మాట్లాడుతున్నాయంటే మేమే ఎక్కువ మంది ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్న వాళ్ళు మేమే ఎక్కువ మంది ఉన్నాం, మేమే గెలుస్తామని చెప్పుకోండి మాట్లాడుకుంటున్నాయి. మేము తక్కువ మంది ఉన్నాం కాబట్టి మేమే గెలుస్తామని చెప్తున్నాయి. కానీ దేవుడి కాడికి వచ్చే లోపల ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడి కాడికి వచ్చే లోపల ఎవరు వచ్చారంటే ప్రభువు యేసుక్రీస్తు వారి కాడికి వచ్చే లోపల చంద్రబాబు నాయుడు పక్షాన ఉండే దురాత్మలన్నీ ప్రభువు యేసుక్రీస్తు వారి కాడికి వచ్చాయి. కానీ ప్రభువు యేసుక్రీస్తు వారి కాడికి వచ్చి ఏమంటున్నాయంటే
అయ్యా ప్రభువా, నువ్వు మాకు ఒక సెలవు ఇస్తే మేము పోయి భూమి మీద మేము గెలుచుకోవడానికి ఓట్ల యాక్షన్ మేము పెట్టుకుంటాం అని చెప్పినప్పుడు ఆయన ఏం చేసిన, వాళ్ళు రాలేదని అడిగాడు. ఎవరు రాలేదు? జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్న దురాత్మలు రాలేదని చెప్తే, వాళ్ళు మాకన్నా ఎక్కువ మంది ఉన్నారు కదా అందుకని వాళ్ళు రాలేదని చెప్పినప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, వాళ్ళు రాలేదు కాబట్టి మీకు అని చెప్పేసి ఆయన ఒక తెల్ల పేపర్ మీద టక 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 ఆయన సంతకం పెట్టేసి పంపించేసాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ సంతకం ఎప్పుడు పెట్టాడో ఈ పక్షాన్ని ఉన్న వాళ్ళందరూ ఈ పక్షానికి వచ్చేసారు, నాయకులందరూ. అంటే దేవుడి యొక్క బలం ఎట్లాగుందంటే అంత బలంగా ఉందన్నమాట. దేవుడి యొక్క బలం, దేవుడికి చిత్తం ఏంటంటే ఆయన మాట అంత బలమైంది కనుక ఆయన ఆనపోవట్లేదు, ఏది జరగదు కనుక. అందుకనే ఈ బయలుపాటు మీకు తెలియజేస్తాను. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలు చూస్తున్నంటే ఈ ట్యాప్ నెక్స్ట్ ఎలక్షన్ ఉందా లేదా, ఎవరు వస్తే ఎలక్షన్ ఉండకుండా పోతుంది, ఎవరు వస్తున్నారు, అంత్యక్రీస్తు వస్తే ఉండకుండా పోయిందా, లేకపోతే క్రీస్తు ఈరోజు వస్తుంటే ఉండకుండా పోయిందా, ఎంత మాత్రం వాళ్ళు బలవంతులా ఈ లోకములో ఉన్న వారు బలవంతులు అనే దాని గురించి మీకు తెలియజేస్తాను. ఎవరు వస్తే ఎలక్షన్ లేకుండా పోతాయి, ఎందుకు లేకుండా పోతాయి, ఏం జరగబోతుంది అనే గురించి మీ వీడియోలు క్లారిటీగా పెడతాం. మీరు చూస్తా ఉండండి. లోకం మీద ఏం జరుగుతుందా, రాజకీయ నాయకులు ఎలాగ మార్చబడుతున్నారు అనే గురించి అన్నిటి గురించి వీడియోలు తీసి పెడతాము. ఈ వీడియోలు చూసి మీరు కూడా జ్ఞానం పొందుకొని మీరు రాబోతున్న రాకడికి మీరు కూడా సిద్ధపరచాలని యేసు నామమున మీకు తెలియజేస్తాను.